హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే మీషో నుండి తెప్పించినటువంటి ఒక బ్యూటిఫుల్ శారీ అండ్ ర్యాండమ్గా ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. ఒక డ్రెస్ అనేది షేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంతకుముందు వీడియోలో నేను జిమ్మిచూ శారీ తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. క్రేజీ కలర్, అసలు ట్రెండింగ్లో ఉన్న కలర్ అయితే నేను తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక కలర్ ట్రెండ్ అవుతుందన్నమాట, ఆనియన్ కలర్. చాలా బాగుంది. ఆ ప్యాటర్న్ వేరు, ఈ ప్యాటర్న్ వేరు. అండ్ న్యూ లాంచ్ డ్రెస్ కొత్తగా వచ్చాయన్నమాట. ఫస్ట్ మన ఛానల్లోనే ఓపెన్ చేస్తున్నాము, అన్బాక్సింగ్ చేస్తున్నాము. చాలా హ్యాపీగా ఉందన్నమాట. మన ఛానల్లో కొత్తగా వచ్చిన శారీస్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి ఓపెన్ చేస్తాం. వాటి రివ్యూస్ జెన్యూన్గా మీకు అందిస్తూ ఉంటాను అనమాట. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోని ఇస్తే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఇప్పుడైతే నేను చూపించబోయే కలెక్షన్స్ ఇవ్వనండి. ఫస్ట్ వచ్చేసి నేను డ్రెస్ చూపిస్తాను. ఈ డ్రెస్సెస్లో చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. నేనైతే బాటిల్ గ్రీన్ అనేది ఎంచుకున్నాను. ఇది వచ్చేసి ప్యూర్ కాటన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దుపట్టా చూద్దాము. నేను వేసుకున్న దుపట్టా ఇది కూడా సేమ్ అనమాట. క్లాత్ జార్జెట్లో మనకి స్మూత్గా ఉందన్నమాట. అండ్ ఇదేంటంటే నేను మీషో నుండి తెప్పించుకున్నానండి. డ్రెస్ వచ్చేసి ఇది. సో ఇది అమెజాన్లో కూడా దొరుకుతుంది. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. రిలేటివ్స్కి ఒకరికి పంపించాను అనమాట. అండ్ అది మీషోలోనూ కూడా ఉందేమో, సెర్చ్ చేస్తే మీషోలో కూడా ఉందన్నమాట. సో మీషోని తెప్పించుకున్నాను. ఈ డ్రెస్ చాలా బాగుంది. ప్రీవియస్ వీడియోస్లో చూడొచ్చు, నేను ఆ లింక్ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను దుపట్టా చూపిస్తున్నాను. దుపట్టా వచ్చేసి చాలా బాగుంది. సేమ్ నేను వేసుకున్నట్టే, కలర్ డిఫరెన్స్ కానీ ప్యాటర్న్ అంతా ఒకటే అనమాట. కలర్ ఇలా జరీ లైన్స్ వచ్చాయి, గోల్డ్ జరీ లైన్స్. దీనికైతే సిల్వర్ వచ్చాయి అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా సాఫ్ట్గా కూడా ఉందన్నమాట. లెంత్ వైజ్ చూసుకున్నా మనకి చాలా బాగుంది. చున్నీ వచ్చేసి మీకు వీలైతే నేను సైడ్ పిక్ యాడ్ చేస్తాను, మీకు క్లారిటీ ఉంటుంది డ్రెస్ ఎలా ఉందని చెప్పేసి. ఇది వచ్చేసి దుపట్టా అనమాట. చాలా సాఫ్ట్ ఉంది క్లాత్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాప్కి వద్దాము. ఇది కంప్లీట్ చికెన్ కారీ వర్క్ అండి, ప్యూర్ కాటన్ అనమాట. నేను ఆర్డర్ చేసేటప్పుడు అంటే క్లాత్ వచ్చేసి మెటీరియల్ ఏంటి అని చూడలేదు, అయినా కూడా ఆర్డర్ పెట్టాను. అండ్ రివ్యూస్ కూడా ఏమీ లేవు. అంటే డేర్ చేసి నేను ఆర్డర్ చేశాను అనమాట. అంటే ఫస్ట్ లాంచ్ అయ్యిందనమాట, న్యూ లాంచ్. సో చూద్దాం అసలు ఎలా వస్తుందో ఏంటో. ఎలాగో మనకి 7 డేస్లో బ్యాక్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇదంతా ఫుల్ హ్యాండ్ వచ్చేసి ఇక్కడ చిన్న లేస్ ఇచ్చారు. అండ్ ఇదంతా కూడా హ్యాండ్ ఫుల్ చికెన్ కారీ వర్క్ అనమాట. మీకు చూస్తున్నారో లేదో, క్లోజప్లో చూపిస్తున్నాను. అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి షోల్డర్స్ మీద వర్క్ వచ్చింది అనమాట. ఎప్పుడు కూడా మనకి ఇది ఎలా ఉంది, ఫ్రంట్ పార్ట్ అంతా వర్క్ వస్తుంది. ఇది అలా కాదు, మనకి షోల్డర్స్ మీద వచ్చిందనమాట చికెన్ కారీ వర్క్. అండ్ నెక్ వచ్చేసి ఇక్కడ వీ షేప్ ఇచ్చారు చూస్తున్నట్టయితే. అండ్ ఇంకొక హ్యాండ్ కూడా మనకి ఫుల్గా ఇలాగ థ్రెడ్ వర్క్ అనేది వచ్చిందనమాట. చూసారా ఎంత బాగుందో. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. నేను కోడ్ ఇస్తాను, దాన్ని బట్టి మీకు కలర్స్ అనేవి ఎన్ని ఉన్నాయనేది మీకు ఈజీగా చూసుకోవచ్చు. నచ్చిన కలరు మీరు షాప్ చేసుకోవచ్చు. ఇది హ్యాండ్ మీద ఫుల్ హ్యాండ్ ఇలా వచ్చిందనమాట. మన హ్యాండ్ ఎలా ఉంటుంది కదా, పైకి వచ్చిందనమాట. ఇలాగా పైన వచ్చింది చికెన్ కారీ వర్క్. అండ్ కంటిన్యూగా లేస్ అనేది వచ్చింది. మనకి హ్యాండ్స్ పొడవైతే ఆల్టరేషన్ చేసుకోవచ్చు, కానీ వర్క్ పోతుంది. ఆల్టరేషన్లో మనకి ఫుల్ హ్యాండ్స్లో మనకి ఇలా లాగ్ ఉంటాయి కదా, సో ఆల్టరేషన్లో మనకి ఫిట్టింగ్, బాడీ ఫిట్టింగ్ అనేది ఇచ్చుకోవచ్చు, కట్ చేయించుకోకుండా. సో వర్క్ అయితే చూస్తున్నట్టయితే ఎంత నీట్గా వచ్చిందంటే థ్రెడ్ వర్క్. అండ్ ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, ఇవి కట్ చేయకుండా ఉంచేసారనమాట. అవి ఇందులో పోయేది ఏమీ లేదనమాట. ప్యూర్ కాటన్ క్లాత్ వచ్చేసి చూస్తున్నట్టయితే చూసారా ఎంత బాగుందో. అండ్ ఇది వచ్చేసి నేను ఎక్సెల్ పెట్టాను. మన బాడీ ఫిట్టింగ్ని బట్టి ఎక్సెల్ కానీ డబుల్ ఎక్సెల్ కానీ పెట్టుకోవచ్చు. అండ్ డ్రెస్ చూస్తే మొత్తం కంప్లీట్గా ఇలా చికెన్ కర్రీ వర్క్, చిన్న చిన్న లీవ్స్ లాగా, బుటీస్ లాగా ఇచ్చారనమాట. లెంత్ చూసుకున్నట్టయితే మనకి చాలా బాగుంది. మొత్తం ఫుల్ వర్క్ ఉందన్నమాట డ్రెస్ మొత్తం కూడాను చూస్తున్నట్టయితే. డ్రెస్ మొత్తం వర్క్ వచ్చిందనమాట. అండ్ ఇది వచ్చేసి సైడ్ కట్ చూస్తున్నట్టయితే. క్లాత్ మాత్రం చాలా బాగుందండి. ఎనీ సీజన్ మనం స్టైల్ చేయొచ్చు. అండ్ ఫంక్షన్, చిన్న చిన్న ఫంక్షన్కి కూడా
వేసుకెళ్ళచ్చు. అండ్ కాలేజ్ వేర్, ఆఫీస్ వేర్ కూడా మనకి ఆఫీస్లో కానీ కాలేజ్ వేర్స్ కానీ ఫంక్షన్స్ ఉంటాయి కదా, పార్టీ వేర్లో కూడా మనకి చాలా హైలైట్ ఉంటుంది అనమాట. డ్రెస్ చాలా బాగున్నాయి. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో, మస్టర్డ్ ఎల్లో అన్నీ ఉన్నాయన్నమాట. నేను అసలు గ్రీన్ సెలెక్ట్ చేశాను. నేను వచ్చేసి ఏంటంటే చందేరి కాటన్ అనుకున్నాను. క్లాత్ వచ్చేసి ఏంటంటే కింద మనకి ఇస్తారు కదా నేమ్, అది ప్యాంటు కుర్తా సెట్ అనేసి వస్తాయి కదా ప్యాటర్న్స్, అంతా నేమ్ అంతా రాస్తారు కదా. అక్కడ నేను క్లాత్ ఏంటి అనేది నేను చూడలేదు. అదర్వైజ్ బాగానే ఉంది. కాటన్ అనమాట, అంటే కొంచెం షేడ్ అవుతుంది క్లాత్ అందులో ఫోటోలో. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఆ షేడింగ్ లేదు. కాటన్ అంటేనే కొంచెం షేడింగ్ ఉండదు కదా, చందేరి అయితే షేడ్ ఉంటుంది. చూసారా, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా నచ్చితే కనుక షాపింగ్ చేసుకోండి, మిస్ అవ్వద్దు. ఎందుకంటే మనకి వచ్చే ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి అవుట్ ఆఫ్ స్టాక్లో పెట్టొచ్చు మళ్ళీను. అందుకనే చూసిన వెంటనే కానీ లైక్ చేయడం కాదు, ముందు ఆర్డర్ చేసేయండి. అంత బాగుందన్నమాట. నేనైతే 100/100 ఇస్తాను నేను, అంత బాగుందన్నమాట. బ్యాక్ మొత్తం ప్లెయిన్గా ఉందన్నమాట, మొత్తం ప్లెయినే. లెంత్ వైజ్ చూసుకున్నా మొత్తం అంతా ప్లెయిన్ వచ్చిందన్నమాట. సైడ్ బై కట్స్ వచ్చాయి, కట్స్ కూడా చాలా బాగున్నాయి. స్టిచ్చింగ్ కూడా చాలా ప్రాపర్గా ఉందన్నమాట, చాలా నీట్గా ఉంది. స్టిచ్చింగ్ కూడా ఆల్ట్రేషన్ కానివ్వండి, లోపల అంటే డిస్టర్బెన్స్గా స్టిచ్చింగ్ లేకుండా చూస్తున్నట్టయితే చాలా నీట్గా ఉందన్నమాట. స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది. ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలన్నా కూడా ఈ డ్రెస్సెస్ సూపర్ అనమాట. ఇంకా చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని, ఇంత మంచి డ్రెస్ ఇచ్చారని. బర్త్డేస్ కానివ్వండి, ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలనుకుంటే మాత్రం చాలా సూపర్ ఉంది. వర్క్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ మొత్తం ఇలాగా కిందకి వచ్చిందనమాట. షోల్డర్ కంప్లీట్గా షోల్డర్ కవర్ చేసింది. మొత్తం ఫ్రంట్ పార్ట్ అంతా ప్లెయిన్ బుటీస్ లాగా వచ్చిందనమాట. వీలైతే నేను షార్ట్స్లో పెట్టడానికి ట్రై చేస్తాను ఎట్లా ఉందనేది. సో డ్రెస్ అయితే లెంత్ వైజ్ ఇలా ఉందనమాట. సో ప్యాంట్ చూద్దాము. మనకి సూపర్గా ఉంది. ఎలాస్టిక్ వచ్చేసి అండ్ కాటన్ సేమ్ క్లాత్, మనకి టాప్ ఏదైతే క్లాత్ ఉందో అదే వచ్చింది. అండ్ ప్యాంట్ వచ్చేసి కింద మనకి హ్యాండ్స్కి, టాప్ హ్యాండ్స్కి జెరీ లైన్ లాగా ఎలా వచ్చిందో సేమ్ ప్యాంట్కి కూడా అలాగే వచ్చిందనమాట. సూపర్ డూపర్ ఉందన్నమాట. అసలు పేరు పెట్టడానికి అసలు ఏమీ లేదు. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి పాకెట్స్ వస్తాయేమో అనుకున్నాను, పాకెట్స్ అయితే రాలేదు, ప్లెయిన్గానే ఉంది. చాలా బాగుందన్నమాట. మనకి ఇక్కడ సైడ్ ఆల్టరేషన్ చేసుకోవడానికి చిన్న థ్రెడ్ లాగా ఇచ్చారనమాట, అంటే ఫిట్టింగ్ వైజ్ చూసుకోవడానికి. అండ్ ఎలాస్టిక్ చూసుకున్నా చాలా బాగుంది, నీట్గా ఉంది. అండ్ లెంత్ వైజ్ చూసుకున్నా చాలా బాగుందన్నమాట. నాకు తెలిసి షింక్ అవ్వచ్చు క్లాత్, అందుకని మనకి ఎక్సెల్ అయితే XXL పెట్టుకోమని చెప్పాను. డ్రెస్ అయితే ఇదనమాట. సైడ్ పిక్ లేకపోతే నేను స్క్రీన్ మీద కోడ్ ఇచ్చేస్తాను. నేను ఫ్రేమ్ యాడ్ చేయడం వల్ల కోడ్ డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో ఫ్రేమ్ అయితే యాడ్ చేయను, ప్లెయిన్గా పెట్టడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే కోడ్ మీకు క్లియర్గా కనిపించడానికి. నెక్స్ట్ వచ్చేసి వావ్, శారీ అయితే చాలా బాగా నచ్చింది నాకు. జిమ్మికీ శారీ, ఇందులో చాలా మోడల్స్, ప్యాటర్న్స్ అది చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. నేను ఇంతకుముందు తీసుకున్న శారీకి వచ్చేసి బార్డర్ అటాచ్మెంట్, ఇది వచ్చేసి డైరెక్ట్ శారీకే మనకి కట్ వర్క్లా వచ్చిందనమాట. చూస్తున్నట్టయితే చాలా చాలా నీట్గా సూపర్గా ఉంది. కలర్ అయితే ఈ కలర్ వచ్చేసి మన పర్పుల్ కలర్ ఒకటి తీసుకున్నాను కదా, అదొకటి ట్రెండింగ్ కలర్స్ అనమాట. చూద్దాం అసలు శారీ ఎలా ఉందో. నేను కూడా ఓపెన్ చేయలేదు ఇంకా. చాలా నీట్గా ఉంది, క్లాస్గా ఉంటుంది అనమాట. శారీ కంప్లీట్గా ఇలా మొత్తం చూపించేస్తాను. బార్డర్ అయితే కట్ వర్క్ లాగా వచ్చిందనమాట, చాలా బాగుంది. ఇక్కడ మనకి చిప్ వర్క్ వచ్చింది. మనకి ఇంతకుముందు చూసుకున్నట్టయితే గొట్టం వర్క్ చేశారు. ఇవి కుందన్స్ అనమాట. కుందన్స్ జస్ట్ అంటించేశారనమాట గమ్ముతో. కట్ వర్క్ వచ్చేసి పైన ఉన్నవైతే ఊడుతున్నాయి, చూసుకోవచ్చు. అంటే అంటించేటప్పుడు పైన డబల్ అంటుకుంటాయి కదా, అవి మాత్రం జస్ట్ ఊడిపోతున్నాయి.
శారీ మాత్రం చాలా బాగుంది, నీట్గా ఉంది. సూపర్. ఆ శారీకి అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అసలు క్వాలిటీ వైజ్ చూసుకున్నా చాలా సూపర్గా ఉంది. నేను తీసుకున్న దానికంటే కూడా చాలా బాగుంది క్లాత్. మొత్తం ఓవరాల్గా శారీ చూద్దాము అసలు ఎలా ఉందో. మొత్తం కట్ వర్క్ అంతా కూడా శారీ అంతా ఇలా వచ్చింది. ఆనియన్ కలర్ కదా, చాలా హైలైట్ ఉంటుంది కలర్. పార్టీ వేర్ కానివ్వండి, అంటే నైట్ రిసెప్షన్స్ అవి ఉంటాయి కదా, వాటికి ఫంక్షన్ వేర్కి వేసుకెళ్ళడానికి సూపర్గా అసలు చాలా బాగుంటాయి అన్నమాట. బ్లౌజ్ కరెక్ట్గా ఫిట్టింగ్ ఉంటే మాత్రం శారీకి చాలా అందం వస్తుంది. అండ్ ఇది కూడా కోడ్ నేను స్క్రీన్ మీద ఇవ్వడానికి ట్రై చేస్తాను, అండ్ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, చూడండి, మీరు ఈజీగా షాప్ చేసుకోవచ్చు. అండ్ నేను ఫస్ట్ తీసుకున్న శారీ అయితే చాలా ప్రైస్ ఎక్కువ ఉంది, 1250 ఉంది. ఇది ప్రైస్ డ్రాప్ అయినాయి అనమాట, చాలా బాగున్నాయి. శారీ మొత్తం కంప్లీట్గా ఇలా వచ్చింది. ఓవరాల్ శారీ అయితే ఇది. ఇక్కడ నుంచి మనకి కట్ వర్క్ అయితే ఆగిపోయింది. ఇక్కడ నుంచి మనకి బ్లౌజ్ అనేది కొంచెం ఒక 1/2 మీటర్ వరకు కట్ వర్క్ అనేది ఆగిందనమాట. ఇక్కడ నుంచి మనకి బ్లౌజ్ ఇచ్చారు. చూస్తున్నట్టయితే మనకి ఇక్కడ కట్ వర్క్ మళ్ళీ స్టార్ట్ అయిందంటే ఇది బ్లౌజ్ అనమాట. నేను ఇంతకుముందు తీసుకున్న శారీ ఓన్లీ ప్లెయినే వచ్చింది, అది లేస్ అటాచ్ చేశారు. ఇది శారీకి డైరెక్ట్గా కట్ వర్క్ వచ్చేసింది కాబట్టి ఇంకా అతుకులు వేసి కుట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు వాళ్ళకి కూడా ఇబ్బంది కదా, స్టోన్ వర్క్ మిషన్ మీద వెళ్ళదు. సో ఇది వచ్చేసి బ్లౌజ్కి వర్క్ వచ్చింది. ఇది హైలైట్ ఏంటంటే బ్లౌజ్కి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. ఇక్కడ మనకి బోట్ నెక్ లాగా కుట్టించుకుంటే మాత్రం చాలా హైలైట్ ఉంటుంది. బ్లౌజ్కి ఇలా వర్క్ వచ్చిందంట ఫ్రంట్ పార్ట్. ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ కనుక్కున్నారు, ఫ్రంట్ వర్క్ అనమాట. ఇది చాలా బాగుంది. మనం ఫ్రంట్ కూడా బోట్ నెక్ పెట్టించుకోవచ్చు, లేదు అనుకుంటే బ్యాక్ కూడా కుట్టించుకోవచ్చు, అంత బాగుంటుంది. ఇది వచ్చేసి హ్యాండ్స్కి ఇచ్చారనమాట కట్ వర్క్. మొత్తం అంతా కూడా రన్నింగ్లోనే మనకి బ్లౌజ్కి అనేది వచ్చేసింది అనమాట. అది ఈ వర్క్ అనేది ఫ్రంట్ పెట్టించుకోవచ్చు, బ్యాక్ పెట్టించుకోవచ్చు, బాగుంటుంది. ఓవరాల్ మొత్తం కిందంతా కూడా శారీకి బోర్డర్ అనేది కంటిన్యూ అయిందనమాట. దీనికి ఏంటంటే ఇంతకుముందు శారీ లాగా మొత్తం శారీ అంతా డాట్స్ అసలు లేదు, మొత్తం ప్లెయినే వచ్చేసింది. అండ్ ఇది ఒకటే కట్ వర్క్ ఒకటే మనకి చీరలో డాట్స్లా అంటించినట్టు మొత్తం డాట్స్ లాగా కొందన్స్ అంటిస్తారేమో, హైలైట్ అవుతుంది కదా అనుకున్నాను, లేదు ప్లెయిన్గా వచ్చిందనమాట. ఇంతకుముందు శారీ నేను సైడ్ పిక్ యాడ్ చేస్తాను, అది ఎలా ఉందనేది ఒక ఐడియా వస్తుంది మీకు. సూపర్, అసలు పేరు పెట్టడానికి అయితే లేదు, కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది. అండ్ ఇది పళ్ళు పాట అనమాట, మొత్తం కట్ వర్క్ వచ్చింది. పళ్ళుకి మనకి మొత్తం ఇలా సైడ్ తిరిగే వరకు కట్ వర్క్ అనేది వచ్చిందనమాట. మిగతాదంతా కూడా ప్లెయిన్గా వచ్చింది. చూస్తున్నట్టయితే చాలా చాలా నీట్గా ఉంది. అండ్ స్టెప్స్ కూడా ఫోల్డింగ్ కూడా ఈజీగా అవుతుంది అనమాట, నీట్గా అవుతుంది. చూస్తున్నట్టయితే మనం చెప్పిన మాట వింటుంది అనమాట, అలా ఉంది. చాలా బాగుంది, నీట్గా ఉంది. దీని కోడ్ అనేది నేను స్క్రీన్ మీద ఇవ్వడానికి ట్రై చేస్తాను, సో మీరు ఈజీగా షాప్ చేసుకోవచ్చు. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ డ్రెస్ నచ్చిందా, శారీ నచ్చిందని కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన వీడియోస్ నచ్చితే కనుక. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అంతవరకు బాయ్ బాయ్.